జిమ్ కి వెళ్తున్న ప్రతి ఒక్క పర్సన్ తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, జిమ్ లో 90% ఇంజురీస్ ఈ చిన్న మిస్టేక్ వల్లే జరుగుతుంది. 100 మెంబర్స్ ని తీసుకుంటే అందరికి రేంజ్ ఆఫ్ మోషన్ డిఫరెంట్ గా ఉంటది. కొంతమందికి స్క్వాట్స్ చేసేటప్పుడు వాళ్ళ ముడ్డి కింద వరకు వెళ్తుంది, కొంతమందికి హాఫ్ వరకే వస్తుంది. ఇది వాళ్ళ వీక్నెస్ వల్ల కాదు, వాళ్ళ జాయింట్స్ ఆ రేంజ్ ఆఫ్ మోషన్ ని అలౌ చేయకపోవడం వల్ల. ఒక ఫ్యాటీ స్టమక్ ఉన్న పర్సన్ సీటెడ్ రోయింగ్ లో వాడి బ్యాక్ మజిల్స్ ని ప్రాపర్ గా కాంట్రాక్ట్ చేయలేడు. స్టమక్ దగ్గర ఉన్న ఫ్యాట్ రేంజ్ ఆఫ్ మోషన్ ని రిస్ట్రిక్ట్ చేస్తుంది కాబట్టి. ఇదే ఒక స్కిన్నీ పర్సన్ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ లో పర్ఫార్మ్ చేయగలరు. సో రేంజ్ ఆఫ్ మోషన్ అనేది కంప్లీట్ గా మజిల్ స్ట్రక్చర్, బోన్ స్ట్రక్చర్, ఏజ్, ఇంజురీస్ వీటిని బేస్ చేసుకుని ఉంటది. ఎవ్రీ పర్సన్ కి డిఫరెంట్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఉంటుంది. మీరు ఏదైనా వర్కౌట్ చేసేటప్పుడు మీ రేంజ్ ఆఫ్ మోషన్ ని అండర్స్టాండ్ చేసుకోండి. ఎక్సర్సైజ్ ని పర్ఫార్మ్ చేసేటప్పుడు డిస్కంఫర్ట్ అనిపిస్తే వెంటనే మీ ట్రైనర్ కి ఇన్ఫార్మ్ చేయండి. లేదు మీరు ఇలానే చేయాలి అని అతను ఫోర్స్ చేస్తే ట్రైనర్ ని చేంజ్ చేయండి, లేకుంటే చాలా సీరియస్ ఇంజురీస్ అవుతాయి. ఐ హోప్ ఈ రోజు కూడా ఒక న్యూ థింగ్ నేర్చుకున్నారు అనుకుంటున్నాను. ఇలాంటి మంచి హెల్త్ అండ్ ఫిట్నెస్ టిప్స్ మన తెలుగులో తెలుసుకోవడానికి అకౌంట్ ని ఖచ్చితంగా ఫాలో చేసుకోండి.